హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో, వాళ్ళతో ఉన్న ఏదో ఒక మెమరీస్ గుర్తు చేసుకోండి. వాళ్ళ నేమ్ ఇమాజిన్ చేసుకోండి. అట్‌లీస్ట్ 3 టైమ్స్. వాళ్ళకి మీకు ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండుండొచ్చు. సో, ఆ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ మనసులో అసలు ఏముంది? అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, లేట్ చేయకుండా అయితే మనం ఈ రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాము. అండ్ మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా? లేదా? ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? మ్యారేజ్ వరకు వెళ్తుందా? లేకపోతే ఆ పర్సన్‌కి మీరంటే ట్రూ లవ్ ఉందా? లేకపోతే జస్ట్ అట్రాక్షన్ మాత్రమేనా? సో, ఆ పర్సన్ ఎందుకు మిమ్మల్ని ఇట్లా అవాయిడ్ చేస్తున్నారు? మళ్ళీ కలుసుకుంటారా? ఈ పర్సన్‌తో మ్యారేజ్ అవుతుందా? సో, మీ మ్యారేజ్ విషయం కావచ్చు, రిలేషన్‌షిప్ వైస్ కావచ్చు, ఈ పర్సన్‌కి మీరు కావాలని ఉందా? లేదా? అని కావచ్చు. సో, మీ బిజినెస్ కోసం కావచ్చు, హెల్త్ వైస్ కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు. సో, మీ లైఫ్‌లోకి ఎవరైనా న్యూ పర్సన్ వస్తారా అని కావచ్చు. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వెషన్స్ ఉన్నా, మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో, చూద్దాం. పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ కూడా గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్‌గా రెసొనేట్ అవుతుంది. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్ చాలా ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. బట్ ఇంకా నేను క్వెషన్ అడగలేదు కాబట్టి నేను అది కన్సిడర్ చేయను. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ పర్సన్స్ మనసులో ఏముంది మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓ మై గాడ్. మా వ్యూయర్స్ పర్సన్స్ మనసులో ఏముంది మా వ్యూయర్స్ కోసం. ఇదొకటి అన్ఫోల్డ్ అయింది నేను క్వశ్చన్ అడిగిన తర్వాత. దీస్ మెనీ కార్డ్స్ అయితే తీసుకోను. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మా వ్యూయర్స్ పర్సన్స్ మనసులో ఏముంది మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి. ఇన్ఫ్లుయెన్సెస్, మిస్టేక్స్, కాన్ఫ్లిక్టెడ్, రిజెక్షన్, ట్విన్ ఫ్లేమ్స్. సో, మీరు మీ పర్సన్కి మధ్య ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉండొచ్చు. డిస్ట్రాక్టెడ్, బ్రోకన్,
పర్సన్ గుర్తు చేసుకోండి. ఇంట్యూషన్, టైం, షాకింగ్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో మీ పర్సన్ షాక్ అవుతున్నారు. షాకింగ్ ఉంది వాళ్ళ మనసులో. సో ఒకటి ఎందుకు షాక్ అవుతున్నారు అంటే లైక్ ఇప్పటి వరకు మీరు తనని ఎప్పుడూ చేస్తూనే ఉండేవాళ్ళు. తన కోసం మీరు సారీ చెప్పేవాళ్ళు, తన కోసం తన వెనకాల పడేవాళ్ళు, తన కోసం ఈవెన్ మీ ఇద్దరి మధ్య గొడవ అయినా, మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సో ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేసేవాళ్ళు. సో మీరే సారీ చెప్పేవాళ్ళు, మీరే ఈ రిలేషన్‌ని నిలబెట్టుకునేవాళ్ళు. సో మీరే ఇది ఎక్కడ దూరం అయిపోతుందో, ఈ రిలేషన్ ఎక్కడ దూరం అయిపోతుందో అన్న భయంతో మీరే ఎప్పుడూ సారీ చెప్తూ ఉండేవాళ్ళు. సో ఎందుకంటే మీకు గొడవ కన్నా కూడా పర్సన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, సో ఆ పర్సన్‌ని విడిచిపెట్టి మీరు ఉండలేరు కాబట్టి, మీరే ప్రతిసారి సారీ చెప్తూ, మీరే ప్రతిసారి డౌన్ అవుతూ వచ్చారు ఈ పర్సన్ విషయంలో. సో ఇప్పుడు మీరు మీ పర్సన్‌ని చేయట్లేదు. సో నీకు ఇష్టమైతే రా, నీ మనసులో నిజంగా ఫీలింగ్ ఉంటే రా, లేకపోతే లేదు. సో నేనింక నిన్ను వెంటపడి, నిన్ను ఒప్పించి, నిన్ను మెప్పించాల్సిన అవసరం నాకు లేదు. సో నీకు ఇష్టమైతే నువ్వు రా, లేకపోతే లేదు అని మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. కానీ దానికి మీ పర్సన్ షాక్ అవుతున్నారు. ఇంత చేంజ్ ఏంటి మీలో? ఎప్పుడూ చేస్తూ వచ్చేవాళ్ళు, ఎప్పుడూ ఫాలో చేస్తూ వచ్చేవాళ్ళు, ఎప్పుడూ సారీ చెప్తూ వచ్చేవాళ్ళు. తనకి కష్టం తెలియకుండా మీరే రిలేషన్‌లో ఎఫర్ట్స్ పెడుతూ వచ్చారు. మీరే కష్టపడుతూ వచ్చారు. ఇప్పుడు మీరు ఎఫర్ట్స్ పెట్టట్లేదు కదా! అందుకే ఆ పర్సన్ షాక్ అవుతున్నారు. అర్థమైందా? సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. 1 డే. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 1 డే క్లారిఫై చేయండి యూనివర్స్. సో ఏదో ఒక రోజు ఈ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలి, యూనియన్ అవ్వాలి. లైక్ ఈ పర్సన్ ఏంటంటే మీతో ఫ్రెండ్షిప్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. మళ్ళీ ఏదో ఒక రోజు మీ ఫ్రెండ్స్ ద్వారా ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కలవాలని కానీ, మీ ఫ్రెండ్స్ ద్వారా మీతో ఫ్రెండ్షిప్ ఈ పర్సన్ స్టార్ట్ చేద్దామని కానీ అయితే ఫీలింగ్ ఉంది. మేబీ ఈ పర్సన్‌కి మీరంటే ఎవరి ఎనర్జీనో నాకు తెలీదు కానీ, బట్ ఈ పర్సన్‌కి యూనియన్ అవ్వాలని ఉంది, ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది, ఫ్రెండ్స్‌గా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలని ఉంది ఈ పర్సన్ మనసులో. హ్యాంగ్డ్ మ్యాన్. సో ఎట్ ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య స్ట్రక్ సిచ్యువేషన్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఏం చేయాలా అని ఆలోచిస్తే ఏమీ అర్థం కావట్లేదు. మీకు మీ పర్సన్‌కి మధ్య ఇక్కడ రిలేషన్‌షిప్ అయితే స్ట్రక్ సిచ్యువేషన్‌లో కనిపిస్తుంది. బ్రేక్ కనిపిస్తుంది. లైక్ ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఎంత ఆలోచించినా కూడా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. సో చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. కొన్నిటిని లెట్ గో చేయాలనుకుంటున్నారు. కొన్నిటిని వదిలేసుకోవాలనుకుంటున్నారు. సో మీతో ఉండాలి అంటే తన ఈగో, యాటిట్యూడ్‌ని సాక్రిఫైస్ చేయాలి, లెట్ గో చేయాలి అనుకుంటున్నారు. అండ్ 3 ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. లైక్ ఇదేంటంటే సో మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలుపెట్టాలి, మీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. సో ఈ రిలేషన్ ఫ్రెండ్షిప్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. 3 ఆఫ్ కప్స్ అంటే అది ఫ్రెండ్ జోన్. మీకు ఎలా కావాలి అంటే అలా ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఏదో ఒక ఛాన్స్ వస్తే ఏదో ఒక విధంగా మళ్ళీ తన లైఫ్‌లోకి నేను ఎంటర్ అవుతాను అనైతే ఈ పర్సన్ మనసులో ఉంది. ఇన్‌ఫ్లుయెన్సెస్ క్లారిఫై చేయండి యూనివర్స్. థర్డ్ పార్టీస్, అటాచ్‌మెంట్స్, పియర్స్. మేబీ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఉండుండొచ్చు.
ఎయిదర్ ఫ్యామిలీ కానీ, రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ, లేకపోతే ఆమ్, వేరే ఏ అదర్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్స్‌లో అయినా ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లుయెన్సెస్‌లో ఉండొచ్చు, ఫ్యామిలీ ఇన్‌ఫ్లుయెన్సెస్‌లో ఉండొచ్చు, లేకపోతే వేరే ఏదైనా అడిక్షన్స్ ఇన్‌ఫ్లుయెన్సెస్‌లో ఉండొచ్చు. సో, ఎవరైనా మాటల ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఉండొచ్చు, లేకపోతే ఈ పర్సనే మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ కూడా చేస్తూ ఉండొచ్చు. సో, ఈ పర్సన్ ఇంతకుముందు మిమ్మల్ని బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. ఏదైనా కొంతవరకే ప్రభావం ఉంటుంది. దాని తర్వాత దాని ఎఫెక్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సమ్‌హౌ ఇప్పుడు మనం ఒక డైలీ ఒక టాబ్లెట్ బీపీ టాబ్లెటో, థైరాయిడ్ టాబ్లెటో, సో, ఏదైనా టాబ్లెట్స్ మనం యూజ్ చేస్తున్నామంటే కొంతవరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది. దాని తర్వాత బాడీ కూడా రెసిస్ట్ చేస్తుందనమాట. సో దట్ ఇంకా ఎక్కువ పవర్ అనేది పెంచాల్సొస్తుంది. సో, ఇట్లా డోసేజ్ అనేది పెంచాల్సొస్తుంది. సో, ఈ పర్సన్ ఏంటంటే ఆహ్, డైలీ ఇది ఇది వస్తుంది అని బాడీకి అలవాటైపోతుంది కాబట్టి ఇంకా ఎక్కువ పెంచాల్సొస్తుంది. కాబట్టి ఈ పర్సన్‌కేంటంటే మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ అయినా ఈ పర్సన్ ఉండాలి. లేదు అంటే ఈ పర్సనే వేరే వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్‌లో అయినా ఉండాలి. మిమ్మల్ని నమ్మించడం గానీ, మిమ్మల్ని భ్రమల్లో పెట్టడం గానీ, అంటే నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటాను. నేను నీతో బాగున్నాను. నాకు వేరే ఎవరు లేరు. నాకు నువ్వు తప్ప వేరే ఏం లేదు. నాకు వేరే అటాచ్‌మెంట్స్ ఏమీ లేవు. నువ్వు తప్ప నాకు ఇంకేం లేదు. నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచమే లేదు అని ఈ పర్సన్ మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు. ఇంకొకటేంటంటే థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్సెస్ వల్ల కూడా ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ చేసేవాళ్ళు. కొంతమందికి ఆ సిట్యుయేషన్, కొంతమందికి ఈ సిట్యుయేషన్. సో, చూసే వ్యూవర్స్‌లో ఎవరికి ఏ సిట్యుయేషన్ ఉందో మీరే డిసైడ్ చేసుకోండి. బికాజ్ ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి నేను ఒక్క సిట్యుయేషన్ అని నేను చెప్పలేను. బికాజ్ ఇంట్యూటివ్‌గా నాకు 2 ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అందుకే చెప్తున్నా మీకు. అందువల్ల ఈ పర్సన్ ఏంటంటే మీతో ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండేవాళ్ళు. లైక్ ప్రేమ లేకపోయినా ఉన్నట్టు నటించడం ఇలా చేశారు. ఉంది అని చెప్తారు. కానీ అది ఎక్కడుందో తెలీదు. తనకి నచ్చినప్పుడు రావడము, తనకి నచ్చినప్పుడు మీతో హ్యాపీగా ఉండడానికి మిమ్మల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడము, నాకు వేరే ఎవరు లేరు, నువ్వు తప్ప ఎవరు లేరు అని ఈ పర్సన్ ఇన్‌ఫ్లుయెన్స్ చేయడము, లేదు అన్నప్పుడు ఈ పర్సన్ ఏంటంటే తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉండడం. ఇలా చేశారు. నైట్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తారు. మీ లైఫ్‌లోకి ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు. మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నారు. బట్ విత్ ప్యాషనేటెడ్ ఎనర్జీ మాత్రమే కనిపిస్తుంది. ఇది ఎమోషనల్ ఎనర్జీ కాదు. బట్ ఈ పర్సన్ కమిటెడ్‌గా ఉంటారా లేదా అనైతే ఇక్కడ లేదు. విత్ ప్యాషనే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. వస్తారు. బట్ ఉంటారా లేదా అనేది ది సిట్యుయేషన్ డిసైడ్స్ అనమాట. మళ్ళీ మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు, మానిప్యులేట్ చేస్తారు. మళ్ళీ మీకు నమ్మకం కలిగిస్తారు. మళ్ళీ ఎళ్ళిపోతారు. నో, 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 నేను అలాంటి వాడిని కాదు, లేకపోతే నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పేసి మళ్ళీ ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఎళ్ళిపోతారు. మిస్టేక్స్. సో, తను మిస్టేక్స్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ మీతో ఎమోషనల్ కనెక్షన్ కోరుకుంటున్నారు. జడ్జ్‌మెంట్ ఒక డెసిషన్ తీసుకోవాలి. తన తప్పులు తను రియలైజ్ అవుతున్నారు. యూనివర్స్‌కి కూడా ఈ పర్సన్ ప్రే చేస్తున్నారు. తన తప్పులు తను చాలా మిస్టేక్స్ చేశాను. నాదే తప్పైపోయింది. నాదే మిస్టేక్ అయిపోయింది అని ఈ పర్సన్ యూనివర్స్‌కి కూడా ప్రే చేస్తున్నారు. 10 ఆఫ్ వాండ్స్ ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య సిట్యుయేషన్ ఎండ్ అయిపోతే గనక ఇంకొక ఛాన్స్ ఇవ్వు. తను చేసిన తప్పులన్నీ సరి చేసుకుంటాను అని ఇక్కడ యూనివర్స్‌కి ప్రే చేస్తున్నారు. డివైన్‌కి ప్రే చేస్తున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య యూనియన్ కావాలి అని ఈ పర్సన్ ప్రే చేస్తున్నారు. అన్నీ పోగొట్టుకున్న మనిషిలాగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. తన తప్పుల వల్లే అన్నిటిని పోగొట్టుకున్నాను అన్న టైప్‌లో ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. దాని గురించి ఆలోచిస్తున్నారు. కొంతమందయితే యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. కొంతమందయితే మళ్ళీ ఏదో ఒక రకంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి మీకు నమ్మకం కలిగించేసి మళ్ళీ ఎళ్ళిపోవాలనుకుంటున్నారు. ఐ డోంట్ నో. కాన్‌ఫ్లిక్టెడ్.
సో, ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడూ ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. సో, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ కానీ, హాట్ అండ్ కోల్డ్ చేయడం కానీ, డెసిషన్స్ తీసుకోలేకపోవడం కానీ, ఇక్కడ చూడండి మల్టిపుల్ చాయిస్. మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగానే ఈ పర్సన్ చూసారు పాస్ట్‌లో కూడా. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్‌కి మీరు అంటే అట్రాక్షన్ ఉంది. తనకి అట్రాక్షన్ ఉన్నప్పుడు, లేకపోతే తనకి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఈ పర్సన్ వస్తారు. చాలా విషయాలు ఈ పర్సన్ అయితే మీ దగ్గర దాచిపెట్టారు. సీక్రసీ మెయింటైన్ చేశారు. సో, తను మీకు ఏదైతే చూపించాలి అనుకున్నారో, ఎలాగైతే మీ ముందు ఉండాలి అనుకున్నారో అలాగే ఉన్నారే తప్ప, తన రియాలిటీ అనేది ఈ పర్సన్ మీకెప్పుడూ చూపించలేదు. తన ట్రూ ఫేస్ అనేది, ట్రూ కలర్స్ అనేది ఈ పర్సన్ ఎప్పుడూ మీకు చూపించలేదు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. మీ ఇద్దరి మధ్య డిస్టర్బ్ అవుతుంది. సో, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఉండాలి, తనకి మీరు అట్రాక్ట్ అవ్వాలి అనే పర్సన్ ఫీలింగ్ ఉంది. సో, తనెంత హాట్ అండ్ కోల్డ్‌గా ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నా సరే, తనెంత ఇది చేస్తున్నా సరే, మీరు మాత్రం కన్‌ఫ్యూజన్‌లోనే ఉండాలి. మీరు మాత్రం ఈ పర్సన్‌కి అట్రాక్ట్ అవుతూనే ఉండాలి అని ఈ పర్సన్ మనసులో ఉంది. తన విషయంలో మీరెప్పుడు ప్యాషనేటెడ్ ఎనర్జీలోనే ఉండాలి అని ఈ పర్సన్ మనసులో ఉంది. సో, కింగ్ ఆఫ్ కప్స్. మీరు ఈ పర్సన్ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. బట్ ఆ పర్సన్ తన లైఫు, తన కెరియరు, తన యాంబిషన్స్, తన గోల్సు దీని తర్వాతే మీ విషయం. బట్ మీరు మాత్రం ఈ పర్సన్ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. ఈ ప్రేమ ఇంతకుముందు ఎప్పుడూ దక్కలేదు అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారు. సో, ఇలాంటి పర్సన్‌ని నేనెప్పుడూ లీవ్ చేసుకోకూడదు అని మీరు చాలా కమిటెడ్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేశారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే జస్ట్ మిస్టీరియస్, సెల్ఫిష్ పర్సన్. రిజెక్షన్, అబండెన్స్, అబాండెడ్, డిస్మిస్డ్, ఇర్రేషనల్ ఫియర్. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీరు ఎక్కడ తనని రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంలో ఉన్నారు. ఎందుకంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు. మీరు హీల్ అవుతున్నారు. మీరు బ్యాలెన్స్ అయిపోయారు. మీరు రిజెక్ట్ చేస్తారు. బికాస్ ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో లైక్ మీరు చాలా హీల్ అయ్యారు. తను ఎంత బాధ పెట్టారో ఆ బాధ నుంచి ఎప్పుడు ఎవరు బాధపడలేరు కదా! కొన్ని డేస్ బాధపడతారు, కొన్ని మంత్స్ బాధపడతారు, కొన్ని ఇయర్స్ బాధపడతారు. ఎక్కువ టైం ఎవరు బాధపడలేరు కదా! సో, వీళ్ళు ఇంతే, వీళ్ళ మెంటాలిటీ ఇంతే అని మీకు అర్థమైపోయింది. సో, మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నారు. మిమ్మల్ని మీరు బెటర్ చేసుకుంటున్నారు. లైక్ మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో, ఇప్పుడు కాబట్టి తనని రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంతో ఈ పర్సన్ ఉన్నారు. కంప్లీట్‌గా మిమ్మల్ని ఎలా మీరు మౌల్డ్ చేసుకోవాలో, మిమ్మల్ని ఎలా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలో మీకు అర్థమైంది. ఆ పర్సన్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు మీకు పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు అనే విషయం ఈ పర్సన్‌కి అర్థమైంది. మీరెక్కడ రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంతో ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. అండ్ 7 ఆఫ్ వాండ్స్. ఇక్కడ ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. కానీ మీరు రిజెక్ట్ చేస్తారు అనే భయం ఉంది. అండ్ మీరు చూస్తేనేమో హీల్ అయిపోయారు. పెయిన్‌లో ఉంటే గనక వాళ్ళని చేస్ చేసేవాళ్ళు. పెయిన్‌లో లేరు కాబట్టి, హీల్ అయిపోయారు కాబట్టి ఇంకా లైక్ తన అవసరం మీకు ఇంకా లేదేమో. మిమ్మల్ని మీరు బెటర్ చేసుకున్నారు అనే ఫీలింగ్‌లో ఉన్నారు. ట్విన్ ఫ్లేమ్స్. సో, ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య ట్విన్ ఫ్లేమ్స్ ఎక్కువ రిలేషన్‌షిప్‌లో ఉండే ఛాన్సెస్ ఉంది. సో, మీరెట్లా ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ అలాగే ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారో మీరు అలాగే ఫీల్ అవుతున్నారు.
షేర్డ్ ఫీలింగ్స్, రిఫ్లెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది. సో చూడండి, పేజ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ వచ్చింది. ఈ పర్సన్ ఏదో ఒకటి ప్లాన్ చేయాలని అయితే అనుకుంటున్నారు. సో మీరు మీ పర్సన్ విషయంలో ఏదైనా ప్లాన్స్ చేస్తూ ఉండొచ్చు అండ్ మీ పర్సన్ కూడా మీ విషయంలో ఏదైనా ప్లాన్స్ చేస్తూ ఉండొచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను కదా, పేజ్ ఎనర్జీ అంటే ఇన్‌మెచ్యూరిటీ. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు అయ్యి ఉండొచ్చు. సో ఇన్‌మెచ్యూర్డ్ యాక్షన్ ఈ పర్సన్ నుంచి ఏదో ఒకటి మీకు ఉంటుంది. లైక్ హాయ్ చెప్పడము, హలో అనడము, లేకపోతే ఆహ్, ఏదో ఒక రకంగా ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో ఒక అవసరం కోసమో, లేకపోతే ఏదో ఒక థింగ్ కోసమో బట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికైతే ఈ పర్సన్ చూస్తున్నారు. సో మీ ఇద్దరి మధ్య యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సిట్యుయేషన్ రాకముందు మీ ఇద్దరు లైక్ హ్యాపీ గోయింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండేవాళ్ళనమాట. సో ఈ పర్సన్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఇది స్టార్ట్ చేస్తున్నారు. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ అనేది కూడా ఈ పర్సన్ గుర్తు చేయాలి అనుకుంటున్నారు. రిఫ్లెక్షన్. సో మీరు ఏదైతే పర్సన్ విషయంలో చేశారో అదే ఈ పర్సన్ మీ విషయంలో చెయ్యాలి. గతాన్ని మళ్ళీ మీకు గుర్తు చెయ్యాలి. మీకోసం ఈ పర్సన్ ఏం చేశారో తను కూడా మీకోసం ఇన్ రిటర్న్‌లో అది చేసి చూపించాలి. సో దానివల్ల మళ్ళీ మీలో ఫీలింగ్స్ కానీ, మీలో ఎమోషన్స్ కానీ స్టార్ట్ అవ్వచ్చు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య ట్విన్ ఫ్లేమ్ రిలేషన్‌షిప్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో మీ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య ఉంది. సో రిలేషన్‌షిప్ అయితే ఎండ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే సెపరేషన్‌లో ఉండుండొచ్చు, లేకపోతే మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండొచ్చు. కానీ బట్ మిర్రరింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారో మీకు తెలియడం కానీ, మీరెలా ఫీల్ అవుతున్నారో ఇక్కడ మీ పర్సన్‌కి తెలియడం కానీ, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఇంకా మీ ఇద్దరి మధ్య ఉంది. సో సమ్‌హౌ కొంత గ్యాప్ వచ్చుండొచ్చు కానీ రిలేషన్ అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు. సో డిస్ట్రాక్టెడ్ క్లారిఫై చేయండి యూనివర్స్. డిస్ట్రాక్టెడ్ ఎనర్జీ ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ మనసులో ఎందుకుంది? సో కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఎందుకు నేను డిస్ట్రాక్ట్ చేశాను? ఎందుకు నేను సైడ్ ట్రాక్ చేశాను? ఎందుకు నేను ఇంత టైం తీసుకున్నాను? రియలైజ్ అవ్వడానికి ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు రియలైజ్ అవ్వడానికి నేను ఎందుకు ఇంత టైం తీసుకున్నాను? సో ఏ పర్సన్‌కి క్లారిటీ వస్తుంది. అబద్ధాలు ఎందుకు చెప్పాను? మోసం ఎందుకు చేశాను? వాళ్ళని ఎందుకు డిస్ట్రాక్ట్ చేశాను? వాళ్ళని ఎందుకు ఎక్కువ ఎదురు చూసేలాగా చేశాను? ఎందుకు నేను వాళ్ళని ఆల్వేస్ సైడ్ ట్రాక్ చేసేలాగా చేశాను? అంటే టాపిక్ డైవర్ట్ చేసేవాళ్ళు ఈ పర్సన్ మీ విషయంలో. సో మీరు ఒకటి అడిగితే ఈ పర్సన్ ఇంకొకటి సమాధానం చెప్పడం కానీ, మాట దాటేయడం కానీ, సైడ్ ట్రాక్ చేయడం కానీ, మీ విషయంలో ఈ పర్సన్ మీరు ఎదురు చూసేలాగా ఈ పర్సన్ చేయడం కానీ, మీకోసం మారతాను అని చెప్పి మళ్ళీ మారకుండా ఉండడం కానీ, ఇట్లా చాలా చేశారు. తను చేసిన తప్పులన్నీ ఇప్పుడు మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. ఆ నిమిషానికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకు అలా చేశాను? రియాలిటీ చెప్పుండాల్సింది. నేను ఇది మార్చుకుంటాను, నేను ఇది మార్చుకోలేను, నా వల్ల కాదు, నాకు కొంచెం టైం కావాలి అని ఆ పర్సన్ రియాలిటీని ఎప్పుడూ మీకు చూపించలేదు. ఇప్పుడు ఎందుకు అలా చేయలేకపోయాను అని ఆలోచిస్తున్నారు. సో హెరోఫెంట్ మేబీ మీకు కమిట్మెంట్ ఇవ్వడం కానీ, కమిట్మెంట్ ఇచ్చి బ్రేక్ చేయడం కానీ, లేకపోతే మీతో కమిటెడ్ రిలేషన్షిప్ ఈ పర్సన్ ఉండడం కానీ, సో లాంగ్ టర్మ్ ఉంటాను మీతో అని చెప్పి మధ్యలో సైడ్ ట్రాక్ వల్ల బ్రేక్ ఇవ్వడం కానీ, వేరే విషయాల్లో డిస్ట్రాక్ట్ అయ్యి ఇక్కడ మీ మీద ఈ పర్సన్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం కానీ, బ్రోకన్, క్లారిఫై చేయండి యూనివర్స్. సో ఈ పర్సన్ మీకు చాలా చీటింగ్ చేశారు.
చాలా మోసం చేశారు. 7 ఆఫ్ స్వర్డ్స్ ఇది ఎవరి ఎనర్జీనో నాకు తెలియదు కానీ, మీ పర్సన్ మీ మనసుని చాలా గాయపరిచారు. చీటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. మాటలు చెప్పి ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు. సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఫేక్ పర్సన్. జస్ట్ టైం పాస్కి పర్సన్ మీతో రిలేషన్షిప్లో వచ్చి ఉండొచ్చు. మీ నుంచి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం కానీ, మీ నుంచి వేరే ఏ అదర్ బెనిఫిట్స్ కోసమైనా ఈ పర్సన్ మీతో మోసం చేశారు. ఈ పర్సన్ సెల్ఫిష్ పర్సన్. కానీ ఇప్పుడు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మేబీ ఈ పర్సన్ చేసిన మోసం మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు మీరు. ఎన్నిసార్లు ఈ పర్సన్ మీకు నమ్మకం కలిగించారు అంటే, మీకు డౌట్ వచ్చి అడిగిన ప్రతిసారి ఈ పర్సన్ మీకు నమ్మకమే కలిగించారు. తన రియాలిటీ, తన ట్రూ ఫేస్ ఎక్కడా చూపించలేదు, బయట పెట్టలేదు. మేబీ ఇది ఫ్యామిలీ కోసం మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు. మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్తో ఈ పర్సన్ ఆడుకొని ఉండొచ్చు. కానీ అట్ ప్రెజెంట్ మాత్రం ఈ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ జీరో సిచ్యువేషన్లో ఉన్నారు. హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్లో ఉన్నారు. మిమ్మల్ని మోసం చేసినందుకు అతను ఆర్ ఆమె కూడా వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు. కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. 7 ఎనర్జీ అనేది కర్మాని రిప్రజెంట్ చేస్తుంది. సాటర్న్ శని. సాటర్న్ ఎనర్జీ అంటే శని. సో మిమ్మల్ని చీట్ చేసి ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారా అంటే లేదు. శని వాళ్ళ లైఫ్లో నడుస్తుంది. సో అన్నిట్లోనూ ఈ పర్సన్ లాసే చూస్తున్నారు. మేబీ ప్రాపర్ జాబ్ లేకపోయి ఉండొచ్చు. మిమ్మల్ని ఎలా మోసం చేశారో ఆ పర్సన్ కూడా వేరే వాళ్ళ విషయంలో అలాగే మోసపోయి ఉండొచ్చు. సో 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా మిస్సింగ్. అట్ ప్రెజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ లైఫ్ మీద హోప్ లేదు. హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇంట్యూషన్, హార్ట్ సాంగ్, టెలిపతి, ఇన్నర్ నోయింగ్. సో ఇప్పుడు కూడా చూడండి 5 ఆఫ్ కప్స్ ఎనర్జీని అన్ఫోల్డ్ అయింది. ఈ పర్సన్ ఇంట్యూషన్ చెప్తూనే ఉంది మీరే తనకి కరెక్ట్ అని. సో త్రూ సాంగ్స్ ద్వారా అయినా సరే ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారు. టెలిపతి ద్వారా అయినా ఈ పర్సన్ కనెక్టెడ్ ఉన్నారు. సో తన ఇన్నర్ సెల్ఫ్ని, తన ఫీలింగ్స్ ఏంటి అనేది ఇప్పుడు ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. మేబీ ఇప్పటిదాకా ఈ పర్సన్ లైక్ మనసుని ఎప్పుడు యూజ్ చేయలేదేమో. జస్ట్ అన్నీ లైక్ రిలేషన్షిప్స్ అంతా ఫేక్, జస్ట్ టైం పాస్ కోసమే ఉంటాయి అనుకున్నారు. బట్ ఈ పర్సన్ మీతో తర్వాత ట్రూగానే, జెన్యూన్గానే మీతో కనెక్ట్ అయిన తర్వాత ఈ పర్సన్ మీ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు వాళ్ళ హార్ట్ మాత్రం మిమ్మల్నే కోరుకుంటోంది.
మిమ్మల్ని మిస్ అవుతున్నారు. 5 ఆఫ్ పెంటికల్స్. ఫేస్ చూపించలేకపోతున్నారు మీకు. ఎందుకంటే మీకు చాలా మోసం చేశారు, ఫేక్ చేశారు కాబట్టి. మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. మీకు ఏ విషయానికి ఈ పర్సన్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. వెయిటింగ్. సో ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. సో చూడండి, టవర్ ఎనర్జీ. మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. సో ప్రాపర్ టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ప్యాచప్ చేయాలి అన్నా కూడా తనకి టైం కావాలి. సో ఈ పర్సనే మీకు తనకి తానుగా మీ నుంచి వాక్ అవే చేశారు. సో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అంటే సర్ప్రైజింగ్గా ఏదైనా జరిగితే మీ లైఫ్లోకి ఈ పర్సన్ వస్తారు. అప్పటి వరకు పాస్ట్లో మీకు ఈ పర్సన్కి మధ్య జరిగిన మెమరీస్ అనేది ఈ పర్సన్ రీకలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ప్రతి క్షణం మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎదురు చూడడం తప్ప ఈ పర్సన్ ఏం చేయలేరు. కొంతమంది అయితే వస్తారు, కొంతమంది అయితే వెయిట్ చేస్తారు. మల్టిపుల్ ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.